BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం కొండపై వెలిసిన శ్రీ 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 కాళయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకోబడింది. వేలాది భక్తులు వైకుంఠ వాకిళ్లు తెరిచి ఉత్తర ద్వారం వద్ద తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. పురోహితులు వేణుగోపాలాచార్యులు సాయి శర్మ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ అన్న ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఆలయం శాలివాహనుల కాలంలో నిర్మించబడిన పుణ్యక్షేత్రం మొదట బౌద్ధ ఆరామంగా తర్వాత హిందూ ఆలయంగా మారింది. లేదు అమ్మవారు ఎక్కడ ఉన్నారు కదా తీర్థం ఇస్తున్నా వచ్చిన వాళ్ళు తీర్థం జిల్లా గారమండలం శాలిహుండం కొండపై వెలిసి ఉన్న శ్రీ కాళయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర స్వామివారు అర్చకులు స్వామివారు తెలియజేస్తారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు వేణుగోపాలాచార్య అండి. ఈ దేవాలయం 4వ శతాబ్దంలో శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూగా అవతరించాడండి. పూర్వకాలం ఏంటంటే ఇప్పుడు బౌద్ధ అవశేషాలు బౌద్ధగిరి తయారైంది. పూర్వం శ్వేత చక్రవర్తి పరిపాలించాడు కనుక దీనిని శ్వేతగిరి తెల్లకొండ అంటారు. ఆ యొక్క శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నది. ఆమె భక్తోత్సవాన్ని కబురు పెడతాడు. చక్రవర్తులు 6 మాసాలకో సంవత్సరానికో ఒకసారి ఈ రాజ్యాన్ని చూసుకొని ఇంటికి వెళ్ళాలంటే కష్టమని 6 మాసాలకు ఒకసారి కబురు పెడతాడు. ఆమె ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నదన్నమాట. అవతల భర్తలు కాదనడం మేము నర్సింపేట శ్రీకాకుళం జిల్లా నుంచి నర్సింపేట నుంచి ఇందిరానగర్ నుంచి వచ్చాము. మేము జగ్గునాయుడు మేషారి దగ్గర భగవద్గీత 3 సంవత్సరాలుగా నేర్చుకున్నాము. ఆయన మాకు ఈ భగవద్గీత శ్లోకం అక్షరం విడదీసి మరి చిన్నపిల్లలకి చెప్పినట్టుగా స్కూల్ పిల్లలకి పాఠాలు ఎలా చెప్తారో అలాగే నేర్పించారు మాకు. ఆయన ద్వారా ఈరోజు మాకు ఈ గారమండలం శ్రీ సత్యభామ రుక్మిణి సమేత శ్రీ కాళయ మర్దన వేణుగోపాల స్వామి గుడిలో పారాయణం గీతా పారాయణం చేయడానికి మాకు అవకాశం కలిగింది. సో ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఈ అవకాశం మాకు కలిగినందుకు మేము ఆయనకు ఈ
మా గ్రూప్ అందరు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి ఈ యొక్క సాలిహుండం కమిటీ సత్యభామ సమేత కాళేయ మద్దన వేణుగోపాల స్వామి ఆలయంకి దర్శనానికి గాను గీతా పారాయణంకి గాను వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి యొక్క అనుగ్రహం మా అందరిపైన ఉన్నందుకు మేము ఎంతో ఇంద్రనగర్ గీతా పారాయణ చేయడానికి ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయానికి మేము వచ్చాము. మా గురువు గారు గీతా పారాయణ మాకు చాలా బాగా నేర్పించారు. మాకు చాలా ధన్యవాదాలు. ఈవేళ ముక్కోటి ఏకాదశి రోజు గీతా పారాయణ చదవడం అంటే మా జన్మ చాలా ధన్యమైందని కోరుకుంటున్నాం. ఈ అదృష్టం గోవిందుడికి కింద మా గురువు గారికి జన్మ జన్మల రుణపడి ఉంటారు. ధర్మకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఈ శాతగిరి కొండపై శాతగిరి కొండపైన మీరు భగవద్గీత పారాయణం చేయడానికి ఎలాంటి ఉద్దేశపూర్వకంగా వచ్చారో మీ అభిప్రాయం తెలపండి. ఏది ఏమైనా భగవద్గీతను నేర్చుకున్నటువంటి మా శిష్య బృందానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత. ఈ శ్వేతగిరి శ్రీ కాళీవర్ధన వేణుగోపాల స్వామి యొక్క ఆధ్వర్యంలో గీతా పారాయణం చేయడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ధర్మకర్త మొదటి ఆశ్వారం పంపించారు. గత సంవత్సరం కూడా గీతా పారాయణ చేసాము. ఎంతో ఆనందంగా తిరిగి వెళ్ళాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి మా బృందం తరపున మారుతీనగర్ బృందము మరియు శ్రీరామనగర్ బృందము మరియు ఇంద్రియానగర్ బృందము అందరూ కూడా